ఉంది దానిలో. ఇక్కడ ఇంట్రాడే కోసం మనం చూసుకున్నామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఎలాగా అంటే ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ప్రీవియస్‌లీ ఏమైందంటే ఒక స్లో అండ్ స్టడీగా ఏమైతుందంటే మెల్లమెల్లగా అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ ఇక్కడ ఏమైందంటే ఏదైతే ఈ స్మాల్ మూవ్‌మెంట్ ఉందో బ్రేకౌట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. అండ్ ఈ స్టాక్ వచ్చేసి కంటిన్యూ కావాలంటే డెఫినైట్‌లీ ఈ హై అనేది బ్రేక్ అయ్యి ఇంకో బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ మనం ఇక్కడ చూసామంటే ఒక రేంజ్ అనేది ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ బ్రేకౌట్ ఇచ్చేసింది. అండ్ రేపు ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందంటే అగైన్ ఇంకో మూవ్‌మెంట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే అపోలో ట్యూబ్స్. అపోలో ట్యూబ్స్‌ని గాని మనం రేపు బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసారంటే ప్రీవియస్‌లీ ఇది ఒక సెల్లింగ్‌లో ఉంది. సెల్లింగ్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక బాటమ్ అనేది ఫార్మ్ అయ్యి ఇక్కడ నుంచి ఏమైందంటే కిందకి వచ్చి రివర్సల్ అయింది. రివర్సల్ అయిన తర్వాత అగైన్ కిందకొచ్చి ఏమైందంటే ఈ లో అనేది బ్రేక్ కాకుండా ఇక్కడ నుంచి అగైన్ రివర్సల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. మనం ఇక్కడ చూసామంటే మనకు క్లియర్‌గా ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసామంటే మనకి ఇది ఒక క్లియర్‌గా ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అండ్ ఒకవేళ దీని